నమస్కారం రైతు సోదరులారా. మన 30 డేస్ సైంటిఫిక్ షీప్స్ అండ్ గోడ్స్ ట్రైనింగ్లో డే 3కి స్వాగతం. గొర్రెలు మేకలకు మంచి మేత ఎంత ముఖ్యమో మంచి షెడ్ కూడా అంతే ముఖ్యం. మంచి షెడ్ జంతువులను ఎండ వాన చలి నుండి కాపాడడంతో పాటు పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇందులో కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. ఒకటి, స్థలం. షెడ్ను ఎత్తైన నీరు నిలబడిన ప్రదేశంలో నిర్మించాలి. రోడ్డు, శుభ్రమైన నీరు మరియు అవసరమైన సౌకర్యాలు దగ్గరలో ఉండే ఫామ్ మేనేజ్మెంట్ సులభంగా ఉంటుంది. 2, దిశ, గాలి. షెడ్ నిర్మించేటప్పుడు సూర్యరశ్మి, గాలి ప్రసరణ మరియు స్థానిక వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొని షెడ్ నిర్మించాలి. షెడ్లో ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా వెంటిలేషన్ ఉండాలి. వేసవిలో అధిక వేడి చురుకుగా షెడ్ ఉండేలా చూసుకోవాలి. 3, సరిపడా స్థలం. జంతువులకు ఎంత ఎక్కువ సంఖ్యలో ఒకే చోట కిక్కిరిసి పెట్టకూడదు. ప్రతి జంతువుకు సరిపడా స్థలం ఉండాలి. అవసరాన్ని బట్టి పిల్లల తల్లి జంతువులు బ్రీడింగ్ మేల్స్కి ప్రత్యేక పిన్స్ ఏర్పాటు చేసుకోవాలి. 4, నేల. షెడ్డు నేల పొడిగా మరియు శుభ్రంగా నీరు నిలకుండా ఉండాలి. సాధారణంగా ఫ్లోర్ అయిన వాటిని ఎక్కువగా ఫ్లామ్ పరిస్థితి వాతావరణ బడ్జెట్కు అనుకూలంగా, అంటే వాతావరణం వర్షాకాలం ఎక్కువగా ఉంటే దానికి అనుకూలంగా ఉండేటట్టు నిర్మించుకోవాలి. 5, మేత మరియు మేత వృధా కాకుండా ఉంటుంది. వృధాను కూడా తగ్గించవచ్చు. జంతువులను ఎప్పుడు శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. మరి 6, శుభ్రత. షెడ్డు తడి పేరుకుపోకుండా షెడ్ను క్రమంగా తప్పకుండా శుభ్రం చేయాలి. డైలీ డ్రైనేజ్ సరిగా ఉండాలి. షెడ్లో తేమ ఎక్కువగా ఉండకూడదు. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామో డే 3 సమ్మరీ తెలుసుకుందాము. రైతు సోదరులారా, మంచి షెడ్ను కోసం గుర్తుపెట్టుకోండి: మంచి స్థలము, సరిపడా స్థలము, పొడి నేల, గాలి ప్రసరణ, మేత, నీరు, పరిశుభ్రత. మంచి షెడ్ అంటే ఖరీదైన షెడ్ కాదు, జంతువులను పరిరక్షంగా, శుభ్రంగా, సౌకర్యంగా ఉండే షెడ్డు. మహేష్, ఇలాంటి మరిన్ని వీడియో కోసం మహేష్ పశుమిత్రాన్ని ఫాలో అవ్వండి.